అరే మామ, మా ఇంటి బంగారం మొత్తం చూసాను రా. లేట్ అయినా మాత్రం లేటెస్ట్ గానే ఉన్నట్టు అనిపించింది. సినిమా అయితే మాత్రం బీభత్సం రా. మామ నందిని రెడ్డి సమంతకి ఇది థర్డ్ కొలాబరేషన్. ఈ థర్డ్ కొలాబరేషన్ వర్కౌట్ అయిందా లేదా? వాళ్ళిద్దరు కొలాబరేషన్ చూసుకుంటే నువ్వు ఒక గ్రాఫ్ వేసుకొచ్చిరా. ఫస్ట్ జబర్దస్త్, తర్వాత దాని నెక్స్ట్ లెవెల్ లో ఉంటది బేబీ సినిమా, ఓ బేబీ. కానీ ఈ మూడో సినిమా ఈ రెండింటిని మించుందిరా. గ్రాఫ్ పెరుగుతా ఉంది వీళ్ళిద్దరు కొలాబరేషన్ లో. ఎందుకంటే నందిని రెడ్డికి సమంత గురించి తెలిసింది, సమంతకి నందిని రెడ్డి గురించి తెలిసింది అనుకుంటా. వాళ్ళిద్దరిలో ఉన్న ప్లస్ అన్నింటినీ కలుపుకునే ఈ సినిమా బయటకు వచ్చిందిరా. మామ ఈ సినిమాకి నందిని రెడ్డి డైరెక్టర్ అవ్వచ్చు, కానీ ఈ సినిమాకి క్రియేటర్ రాజు నిడుమూరు. ఆయన ఈ సినిమాకి ఎంతవరకు హెల్ప్ అయ్యారు? మామ, నాకు సినిమా చూస్తున్నంత సేపు నందిని రెడ్డి కనిపించింది. ఎందుకంటే నందిని రెడ్డి సినిమాలు చూసుకుంటూ వచ్చాం మనం. తన వే ఆఫ్ టేకింగ్ కానీ, తన వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ కానీ, తన వే ఆఫ్ ఫ్రేమింగ్ కానీ అన్ని మనకి తెలుసు. ఈ సినిమాలో కూడా సేమ్ అలాగే కనిపిస్తాయి. సారీ టు సే, నాకు ఆ రాజ్ గారి ఫ్రేమింగ్స్ అంతగా అనిపించలేదు, కానీ నందిని రెడ్డి మాత్రం చాలా బాగా డీల్ చేసింది అనిపించింది. మేబీ వాళ్ళిద్దరూ కొలాబరేట్ అయ్యి వాళ్ళిద్దరూ ఒక డిసిషన్ మీద ఈ అవుట్పుట్ అనేది తీసుకొచ్చి ఉండొచ్చు. వాళ్ళిద్దరు ఎఫర్ట్స్ కూడా ఈక్వల్లీ ఇవ్వాలి. బట్ నందిని రెడ్డికి అయితే నేను ఒక స్టెప్ ఎక్కువ ఇచ్చేస్తా. అవును మామ, ఇద్దరు కొలాబరేషన్ లో జరిగింది. ఫైనల్ డెసిషన్ మాత్రం నందిని రెడ్డిదే, అది ఇంటర్వ్యూలో చెప్పారు. అండ్ ఇంకా ఈ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ సమంత. ఆల్రెడీ ఈ రోజు థర్డ్ డే కలెక్షన్లు ఎలా వెళ్తున్నాయో మనం చూస్తున్నాం. మనం ఏం చెప్పక్కర్లేదు ఈ సినిమా టాక్ గురించి. సమంత ఆడియన్స్ ఎంతలా పుల్ చేస్తుందో మనం చూసాం. ఈ సినిమాని పర్ఫార్మెన్స్ తో ఎలా పుల్ చేసింది ఆడిటోరియం పరంగా. టైటిల్ కార్డ్స్ అయిపోయినాక ఫస్ట్ ఫ్రేమ్ సమంతతోనే స్టార్ట్ అవుద్ది, లాస్ట్ ఫ్రేమ్ సమంతతోనే ఎండ్ అవుద్ది. త్రూ అవుట్ లెంత్ లో 2 గంటల 34 నిమిషాల సినిమా లెంత్ లో, త్రూ అవుట్ లెంత్ లో సమంత ఎక్కడ కూడా అలిసిపోలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. తన పెర్ఫార్మెన్స్ తో ఆడిటోరియం అందరినీ ఎంగేజింగ్ చేస్తూ కూర్చోబెట్టింది. ఎంటర్టైన్మెంట్ యాక్షన్ కి యాక్షన్, ఎమోషన్ కి ఎమోషన్ అన్ని కూడా సమపాళ్ళలో కొలతలు వేసుకుని కొట్టినట్టు అనిపించింది రా సమంత అయితే మాత్రం. మామ నాకు డౌట్, ట్రైలర్ చూసినప్పుడు ఈ లైన్ చూస్తుంటే డీల్ చేయడం కొంచెం హార్డ్. అయితే కామెడీతో కొట్టాలి, లేకపోతే ఫుల్ యాక్షన్ మోడ్ లో కొట్టాలి. కానీ ఫిమేల్ ఓరియంటెడ్ మూవీని యాక్షన్ తో కొట్టాలంటే చాలా హార్డ్ వర్క్ చేయాలి. సో ఇది చాలా కష్టం. మామ, నువ్వు అక్కడే పప్పులో కాలేసావు, కాళ్ళలో పప్పు వేసావు, అన్ని వేసేసావు. ఏదైతే నువ్వు హార్డ్ అనుకున్నావో నందిని రెడ్డి మాత్రం దాన్ని చాలా ఈజీతో పుల్ ఆఫ్ చేసింది. ఎక్కడా కూడా తను కష్టపడినట్టు అయితే అనిపించలేదు. ఆ క్యారెక్టరైజేషన్ అంత నీట్ గా రాసుకుంది. సీన్స్ ఏవైతే పడ్డాయో అవన్నీ కూడా సింక్ లోనే వెళ్తాయి. ఎక్కడ నాన్ సింక్ లో వచ్చేసి ఎపిసోడ్స్ అయితే జరిగిపోవు. ఇంకా కామెడీ విషయానికి వస్తే ప్రతిదీ సిచ్యువేషనలే. ఎక్కడా కూడా ఎబ్బెట్టుగా అనిపించడం, ఇరికించడం, అమాయకం ఇరికించమన్నట్టు ఏం లేవు. ప్రతిదీ కూడా ఫ్లో లోనే వెళ్ళిపోతూ ఉంటది. ఎక్కడా కూడా నందిని రెడ్డి అయితే మాత్రం కాంప్రమైజ్ అవ్వలేదు, డిస్ట్రాక్ట్ అవ్వలేదు. అండ్ ఇంకా యాక్షన్ ఎపిసోడ్స్ కి వస్తే అసలు నిజంగా నేనే షాక్ అయ్యాను మామ. ఎంత నీట్ గా కంపోజ్ అయితే చేశారు. మనం ట్రైలర్ లో చూసినప్పుడు సిచ్యువేషన్ కి సంబంధం లేకుండా వస్తాయేమో అనిపించింది నాకైతే. టు బి ఫ్రాంక్, నీకైతే ఏ ఒపీనియన్ ఉందో నాకు అదే ఒపీనియన్ అనిపించింది. పర్ఫెక్ట్ గా ఎక్కడ పడాలో అక్కడే పడతాయి, ఎలా పడాలో అలా పడతాయి. దాని డిజైనింగ్ కూడా అంత నీట్ గానే చేశారు. చాలా కేర్ అయితే తీసుకున్నారు. ఎక్కడ కూడా వాళ్ళు ఇబ్బంది పడలేదు, మనల్ని ఇబ్బంది పెట్టలేదు మామ. ఓకే మామ, సమంత గురించి మాట్లాడుతున్నాం, నందిని రెడ్డి గురించి మాట్లాడుతున్నాం. మిగతా పర్ఫార్మర్ల సంగతి ఏంటి? మంచి కాస్టింగ్ ఉన్నారు కదా సినిమాలో. గౌతమి గారు ఉన్నారు, శ్రీముఖి ఉంది, అండ్ ఇంకా వెల్ నోటెడ్ యాక్టర్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్ లో పర్ఫెక్ట్ గానే చేశారు. ఎవరు కూడా తక్కువ అయితే చేయలేదు. ఎవరి పెర్ఫార్మెన్స్ వీళ్ళ పెర్ఫార్మెన్స్ బాగాలేదు అని వేరైతే చూపించేలాగా ఎవరైతే లేదు. అందరి దగ్గర నుంచి అంత మంచి అవుట్పుట్ అయితే రాబట్టింది నందిని రెడ్డి. దానికైతే తనకి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా శ్రీముఖి అయితే ఈ సినిమాకి ఒక స్పెషల్ అట్రాక్షన్. తన పెర్ఫార్మెన్సెస్ ఎక్కడైతే కావాలో, తన సీన్స్ ఎక్కడైతే కావాలో వాటిలన్నిటిని చాలా నీట్ గా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళింది. అండ్ ఇంకో మెయిన్ క్యారెక్టర్ గురించి చెప్పడం మర్చిపోయాను. సమంత ఫ్రెండ్ చేసిన ఒక ఆమె చేసిన పెర్ఫార్మెన్స్ అయితే మాత్రం మామ బీభత్సంగా ఉంటది. మంచి హిలేరియస్ గా అనిపిస్తూ ఉంటది. సమంతకి హెల్ప్ చేస్తూ ఉన్న క్యారెక్టర్ అది. చాలా బాగా చేసింది. ఆ క్యారెక్టర్ గురించి కూడా ఇంటర్వ్యూస్ లో చెప్పారు. తను ఏదో ఇన్స్టాగ్రామ్స్ లో రీల్స్ లో చూసి తీసుకున్నారంట కదా మామ. అవును మామ, నందిని రెడ్డికి తన టైమింగ్ నచ్చి తీసుకుంది. మామ నాకు ఇంకో డౌట్, ఈ సినిమాలో గుల్షన్ దేవయ్య విలను, అతన్ని ఎంతవరకు యూటిలైజ్ చేసుకున్నారు? సినిమాలో ఒకటే నాకు కొంచెం బాగుండు అని అనిపించింది. అది ఏంటంటే కొద్దిగా బ్యాక్ స్టోరీ. ఈ ఎంచుకున్న లైన్ కి అంతకన్నా ఎక్కువైతే పెట్టుకోలేరు. అంతకన్నా పెట్టుకున్న కాంప్లికేటెడ్ అయిపోతుంది అనుకున్నారు ఏమో గానీ. బట్ ఆ బ్యాక్ స్టోరీలో వచ్చే పెర్ఫార్మెన్స్, ఆ విలన్ క్యారెక్టర్ అయితే మాత్రం చాలా బాగా చేశాడు. చాలా నీట్ గా చేశాడు తన పెర్ఫార్మెన్స్ తో. మెయిన్ తన మాడ్యులేషన్స్ ఉంటాయి, డైలాగ్ డెలివరీలు ఉంటాయి, అవన్నీ కూడా పర్ఫెక్ట్ గా ఉంటాయి. ఓకే, ఇంకా టెక్నికల్ గా ఎలా ఉంది? ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ చాలా రోజుల తర్వాత తెలుగులో వస్తున్నాడు కాబట్టి ఎంతవరకు
మెప్పించాడు. సాంగ్స్ నాకు సెకండ్ హాఫ్ లో వచ్చిన సాంగ్ అయితే ఒక సాంగ్ బాగా నచ్చింది. సాంగ్ మ్యూజిక్ విషయానికి వస్తే ఎలా కావాలో అలాగే కొట్టాడు. ఎక్కడా కూడా అవుట్ ఆఫ్ ది పార్క్ వెళ్ళిపోయినట్టు అనిపించలేదు, అలాగే బిలో పార్ అని కూడా అనిపించలేదు. మ్యూజిక్ కూడా ఓకే, సినిమాకి బాగానే పనికొచ్చింది. అండ్ ఇంకా సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే ఈ బ్యాక్ డ్రాప్ అనేది ప్రజెంట్ సిచ్యువేషన్ లో కాదు మావా, కొద్దిగా వెనకుండా ఉంటది. సో ఆ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో వెళ్ళినట్టుగా ఉంది కాబట్టి కొద్దిగా ఆరెంజ్ ఫిల్టర్ అయితే యూజ్ చేశారు. ఫ్రేమింగ్ గానీ, వర్కింగ్ గానీ, నైట్ షాట్స్ కానీ అన్ని కూడా చాలా బాగుంటాయి. మెయిన్ కలర్ గ్రేడింగ్ అయితే మాత్రం పర్ఫెక్ట్ గా తీసుకొచ్చారు సినిమాకి. ఓకే మా మన ఆడియన్స్ కి ఈ సినిమాని సజెస్ట్ చేస్తా. ఇన్ఫాక్ట్ ఆల్రెడీ ఆడియన్స్ చాలా మంది చూసేస్తున్నారు, ఫస్ట్ రోజే బ్రేక్ ఈవెన్ అయిపోయింది. మన ఒపీనియన్ కూడా చెప్పాలి కదా, చెప్పు. నాకు ఎక్కడా కూడా ఇబ్బంది అని అనిపించలేదు. మెయిన్ సినిమా చూస్తున్నంత సేపు కూడా అమ్మ సినిమా 2.5 గంటలు కూర్చోవాలా అని ఎక్కడ కూడా అనిపించలేదు. 2.5 గంటల సినిమా ఉందా అని కూడా అనిపించలేదు. అంత నీట్ గా టైం తెలియకుండా తీసుకెళ్లింది. మంచి ఎంటర్టైన్మెంట్ వెళ్ళింది సినిమా అంతా కూడా. ఎక్కడ హై మూమెంట్స్ కానీ లో మూమెంట్స్ కానీ, అంటే సినిమాని ఒక స్కేల్ లో మెజర్ అయితే చేయలేము. ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అయితే మాత్రం పక్కా దొరుకుద్ది. ఫ్యామిలీతో 100% చూడొచ్చు సినిమా. మస్ట్ వాచ్ మామ. వాచ్ ఇట్ ఇన్ నియర్ బై థియేటర్స్, డోంట్ ఎంకరేజ్ పైరసీ.